Hi students, this is Fund. Welcome back to my channel. JEE Main 2024 సంబంధించి సంచలనాలు అయితే ఎన్టీఏ నమోదు చేస్తూనే ఉంది. కీ పెట్టారు. ఆ కీ అనేది ఎలా చూసుకోవాలో కూడా చాలా మందికి తెలియక రాత్రి అయితే చాలా మంది టెన్షన్ పడ్డారు. కొన్ని వేల మెసేజెస్లు అయితే వస్తూ ఉన్నాయి. ఇది మనకే కాదు, దేశవ్యాప్తంగా చాలా మంది స్టూడెంట్స్ కూడా టెన్షన్ పడుతూ ఉన్నారు. అయితే కీ ఎలా సరి చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి అనేది నేనైతే వీడియో చేసి పెట్టాను. బట్ అన్ని బిట్స్ మనం చూడాలి అంటే చాలా టైం పట్టేలా ఉంది ఇది. కాబట్టి ఇది ఒక్కళ్ళ సమస్య కాదు. అందువల్ల ఇప్పుడు వెబ్సైట్లోంచి ఆ కీ అనేది డిజేబుల్ చేయడం అయితే జరిగింది. అంటే ఎందుకు డిజేబుల్ చేశారంటే టెక్నికల్ ఇష్యూస్ అని చూపిస్తున్నారు. అందువల్ల ఇప్పుడు మీకు ఓపెన్ చేస్తే ఈ వీడియో చేసే టైంకి అయితే కీ అనేది అందులో కనపట్టలేదు. మనకి టెక్నికల్ ఇష్యూస్ వల్ల మళ్ళీ కీ అనేది లైవ్లో వస్తుంది అనేటువంటిది మెసేజ్ అయితే కనపడుతుంది. మీకు చూస్తుంటే jemain.nta.nic.in అఫీషియల్ వెబ్సైట్ చూస్తే కీ అనేది మళ్ళీ డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ ఇట్ విల్ బి సూన్ అని వస్తుంది. కాబట్టి మళ్ళీ కీ మారుస్తారు. కీ మార్చడం అంటే ఆ విధానం కరెక్ట్ కాదు. వాళ్ళు కీ పెట్టిన విధానం మళ్ళీ మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టుకొని కీ ఒకసారి ఇదొకసారి చెక్ చేసుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది. మీ అందరికీ తెలిసిందే. కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు. కాబట్టి ఎన్టీఏ వాళ్ళు కూడా దాన్ని గ్రహించినట్టున్నారు. బట్ కొంత చేంజెస్ చేసి మళ్ళీ కీని పెడతారు. మీరైతే టెన్షన్ పడకండి. కీ మారుతుందా లేదంటే క్వశ్చన్ పేపర్స్ అయితే బయటకు వచ్చేసినాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు, నథింగ్ టు వరీ. సో ఆ ప్రొసీజర్ని ఏమన్నా మారుస్తారా లేకపోతే దాన్నే మళ్ళీ లైవ్లోకి తీసుకొస్తారా అనేది అయితే మనకు విషయం అయితే తెలీదు. బట్ నేను అనుకోవటం అయితే కీని ఆ విధానాన్ని మార్చి ఒక క్వశ్చన్కి ఏం ఆన్సర్ కరెక్ట్ ఆప్షన్ ఏంటి, స్టూడెంట్ ఏం ఆన్సర్ పెట్టాడు అలాంటి మోడల్లో ఏదైనా రిలీజ్ చేస్తారేమో. లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకోకపోతే నథింగ్ టు వరీ, టెన్షన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. బట్ లైవ్ అయిన తర్వాత మళ్ళీ నేను ఇంకొక వీడియో చేస్తాను. ఎవరైనా ఒకవేళ నా వీడియో లేట్ అయినా కానీ ఒకవేళ లైవ్ కనుక వచ్చినట్లయితే ఆ రెస్పాన్స్ షీట్స్ మీరు ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే రెస్పాన్స్ షీట్స్ అయితే ఎక్కువ కాలం ఉండవు, 24 hours 48 hours మించి ఉండవు. బట్ నేను అనుకుంటా రేపు 8th నైట్ వరకు ఉండొచ్చు రెస్పాన్స్ షీట్స్ అనేది. సో క్వశ్చన్ పేపర్స్ అయితే మళ్ళీ ఒక్కసారి వాళ్ళు రివైజ్ చేసి పెట్టడం అయితే కీ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. అది వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చూసుకున్న వాళ్ళు చూడని వాళ్ళు కూడా మళ్ళీ ఒక్కసారి అవి చెక్ చేసుకొని మీ స్కోర్ ఏదో తెలుసుకోండి. ఏ పేపర్ టఫ్గా ఉంది ఏంటి అనేది ఒక్కసారిగా 10 పేపర్స్ చూడాలంటే అందరికీ సాధ్యపడే విషయం కాదు. అవన్నీ చూసిన తర్వాత కాస్త డీటెయిల్డ్గా అయితే మీకైతే నేను ఆన్సర్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. డోంట్ వరీ, డోంట్ గెట్ టెన్స్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఓకే, థ్యాంక్ యూ.